गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురువే నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పించిన గురుదేవులకు, విద్య వికాసాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మోపదేశాన్ని నాకు అందించి పరిపూర్ణులుగా తీర్చిదిద్దిన నా గురుదేవుడైనటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాముల వారి పాదపద్మములకు ద్వాదశి సాష్టాంగ దండ ప్రణామములు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనకు జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది అంటే అనుభవంతో వస్తుంది. జ్ఞానము అనుభవంతో వస్తుంది. అనుభవించాలి ఏదైనా కూడా. కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, సుఖాలు, జయాలు, అపజయాలు, ఎందుకోసం అంటే స్థితిగతులు, మంచి చెడ్డలు, పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు, ఎందుకోసం అంటే అన్నీ అనుభవించితేనే తెలుస్తుంది. ఏది అనుభవించగలడానికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు బ్యాంకులో క్లర్క్గా ఉండి పనిచేసి మేనేజర్ అయితే ఆ టేస్టే వేరబ్బా. ఎందుకోసం అంటే నువ్వు కూడా ప్రతి ఒక్కటి అనుభవించేయాల. అనుభవంతో జ్ఞానం వచ్చే ఆ జ్ఞానమే విజ్ఞానం అయిపోతుంది. ఆ జ్ఞానమే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. ఆ జ్ఞానం ఎట్లుంటుందంటే ఆర్ధుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. జ్ఞానమే అనుకుంటాం, జ్ఞానం కూడా లేకుండా చేస్తుంది. ఎందుకోసం అంటే ఇది అది అనేది ఉండదు. ఎందుకోసం అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. బ్రహ్మ ఎవరు? పుట్టించుతాడు. విష్ణువు పోషించుతాడు. శివుడు లయించుతాడు. వీళ్ళు ముగ్గురుకు కూడా పుట్టించినాడు అంటే ఆ పుట్టించినవాడికి కూడా ఒకడు ఉండాలి కదా. ఇప్పుడు మనం పుట్టామంటే మన తల్లిదండ్రి మనకు, వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రి. అట్లే పోతా ఉంటే ఎంతవరకైనా పోతానే ఉంటుంది. ఇది ఒకసారి ఆగదు కదా. అందుకోసమనే ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఎందుకు పుట్టామనేది కాదు, ఎక్కడ పుట్టామనేది కాదు, ఎక్కడ పెరిగామనేది కాదు, ఎక్కడ ఎంత మంచి పని చేశాము, ఎంత చరిత్రలో నిలబడినాము. స్వామి వివేకానందలాగా ఒకరోజు బ్రతికితే చాలు. అబ్దుల్ కలాం లాగా 1 గంట బతికితే చాలు. పూర్ణానంద స్వామిలాగా 1 గడియ బతికితే చాలు. ఆదిశంకరాచార్యుల్లాగా అర్ధ గడియ బతికితే చాలు. ఎందుకోసం అంటే మన ప్రాణాన్ని పరమాత్మతో విలీనం ఎప్పుడు చేస్తామో సాలెపురుగు ఎక్కడి నుంచి గూడెళ్ళదు, తన లాలాజలంతోనే గూడెళ్ళుతుంది. దానికి శ్వేస ఏది కావాలా? శ్వేసు చెట్టో గుట్టో రాయి ఒకటి కావాలి కదా. అందుకోసమనే శ్వేసు నువ్వే, గుట్ట నీవే, లాలా జలము నీవే, గూడు నీవే. అది ఏ విధంగా లోపలే చనిపోతుందో మీరు కూడా చనిపోక ముందే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతామని తెలుసుకొని జ్ఞానంలో మీరు కూడా ముక్తాత్ములు అవుతారు, ముక్తిని పొందుతారు. సత్ జాయో ముక్తి, బ్రహ్మానుభూతి అనుభవించండి మకర సంక్రాంతికి.